వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. నమస్కారం. జీజీఎల్ న్యూస్కు స్వాగతం. నేను మీ యాంకర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల ప్రజల రాకపోకలకు సంబంధించి ఆర్టీసీ బస్సుల ఆగుదలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రీజనల్ మేనేజర్కు వినతిపత్రం సమర్పించారు. గోనెగండ్ల నుండి ప్రతిరోజూ వేల సంఖ్యలో మండల ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నప్పటికీ ఆర్టీసీ బస్సులు గోనెగండ్ల మండల కేంద్రంలోని బస్ షెల్టర్ వద్ద ఆగకుండానే వెళ్లిపోతున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని, ఫలితంగా రోడ్డు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. ఈ మేరకు గోనెగండ్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాసింవలి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజశేఖర్ ఆచారి, కర్నూలు రీజనల్ మేనేజర్ నాగు భూపాల్లు సోమవారం ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ముల్లా కాసింవలి మాట్లాడుతూ, ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ప్రతి బస్సు గోనెగండ్ల బస్ షెల్టర్ వద్ద ఆగేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గోనెగండ్ల బస్ షెల్టర్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. బస్ సెంటర్లో మూత్రశాలలు, బెంచీలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శేషాద్రి, టైలర్ నజీర్ అహ్మద్, బేతాణ పెద్దబాషు మూడు బస్సులు స్టాపింగ్ అయితే సార్ టైమింగ్స్ లో 7 నుంచి 9 వరకు సమస్య ఉండదు సార్. చాలా ఇబ్బంది ఇక్కడ అది ఎన్నికలు వాళ్ళు బస్ స్టాండ్ ఆర్టీసీకి సంబంధం ఉండదు అని నేను ఒకసారి కనిపిస్తున్నాను. అదేమన్నా అంటే పంచాయతీ బస్ స్టాండ్